హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానన్నమాట. నేను మీకు ఒక మంచి మసాలా పొడి చూపిస్తానన్నమాట మన ఇంట్లో ఉన్న వాటితోటే. ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కువ మంది కూర చేయాలంటే వాళ్ళేమో కొంచెము రసము గుత్తంగా ఉండాలి అన్నట్టుగా అడుగుతారు కదా, గుత్తంగా ఉండాలి కూర అన్నట్టుగా అడుగుతారు కదా, అన్నంలో కలవాలి అట్టరా చార్చారుగా ఉండకూడదు అలా అడుగుతారు కదా. అలా ఉండడం అలా ఈ మసాలా పొడి వేస్తే అలా ఉండేటట్టు నేను ఒక మసాలా పొడి చూపిస్తానమాట. చూసేయండి మీరు ఈ వీడియో చివరి దాకా. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఓకేనా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాన్ని బాగా ఏడెక్కనివ్వాలన్నమాట. ఎందుకంటే ఈ మసాలాకి సంబంధించినంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇక దీనికి కావాల్సింది మెయిన్గా కోటా బియ్యం అన్నమాట. ఇది సిమ్లో వేపుతాం కాబట్టి ఈ గిన్నె ముందే కాలితే బాగా ఏగుతాయి. కోటా బియ్యం తీసుకొని దాంట్లో చెత్త చెదారం ఏం లేకుండా మొత్తం అన్నీ నీట్గా చేసుకొని అందులో వేసుకొని వేపుకోవాలన్నమాట. అయితే మీరు ఎంత మసాలా పొడి తయారు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే తీసుకోవాలన్నమాట. నేనైతే వారానికి రెడీ చేసుకుంటున్నా. వారానికి సరిపోయేంత మసాలా పొడి నేను తయారు చేస్తున్నా. దానికి సంబంధించి అంటే అంత మసాలా పొడి అనమాట. ఇంకా నేను వేసేవన్నీ దానికి సరిపడినన్ని. అప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే వంకాయలు ఇంకా గెనిసిగడ్డలు ఇలాంటివన్నీ ఒరుగులని ఎండబెట్టి తీసిన వాటిని ఒరుగులు అనేవాళ్ళు. దాంతో కూర చేసిన మనకు త్వరగా చిక్కబడదు. ఈ మసాలా పొడి వేస్తే చిక్కబడిద్ది అనమాట, గొత్తంగా వచ్చేసిద్ది కూర. ఇంకా రుచి కూడా బాగుంటుంది. గెనిసిగడ్డలతో కానీ లేకపోతే వంకాయ కూర కానీ, ఇంకా మాకు ఎండు ముక్కలని మటన్తో తయారు చేస్తారనమాట. ఆ ఎండు ముక్కలలో కూడా ఈ పొడి వేస్తే మంచి రుచి వచ్చిద్ది. ఎండు ముక్కల్లో వేస్తే మాత్రం ఈ మసాలా పొడి ఎండు ముక్కలు వేస్తే మాత్రం వేరే లెవెల్. ఇంకా ఇలా మొత్తం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ మటన్లోకి కానీ దేంట్లోకైనా సరే జీడిపప్పులు అవి నానబెట్టి మిక్సీ కొట్టి ఫటాఫట్ వేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఈ జీడిపప్పులు ఇవన్నీ ఏముండేవి కాదు. ఎండు కొబ్బరి వేసి ఇంకా ధనియాలు బియ్యము వేపుకొని ఈ ఎండు కొబ్బరి వేసి దంచేవాళ్ళు అనమాట. మేము చిన్నప్పుడు చెక్క మొగ్గ అయితే తప్పనిసరిగా వేసేవాళ్ళు. కానీ అప్పట్లో అల్లం కూడా ఉండేది కాదు. అంటే మా ఊర్లో అయితే ఉండేది కాదు పెద్దగా. ఎప్పుడో కనిగిరి కందుకూర అని ఉంటుంది, అట్ట కూరగాయలు పోయినప్పుడు తెచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడు అయితే మా కాడ అల్లము ఇలాంటివి ఏమి ఉండవు. ఇలా తయారు చేసిన మసాలా పొడి వేసుకునేవాళ్ళం మేము. ఈ బాగా ఏగిపోయినాయి, పక్క తీసేసుకుందాం. ఇప్పుడు కొన్ని మెంతులు అనమాట. మెంతులు ఎందుకంటే మంచి వాసన ఉంటుంది. మెంతులు వేస్తే మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అనమాట. మెంతులు స్మెల్ భలే బాగుంటుంది. ఇంకా మనం కొన్ని ధనియాలు వేసిన నేను. ఇవన్నీ కూడా నేను చెప్తున్నా సిమ్లో పెట్టే వేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు. సిమ్లో పెట్టి వేపుకుంటే బాగుంటుంది మసాలా పొడి టేస్టీగా. కొన్ని చెక్క మగ్గులు నా దగ్గర బిర్యానీ ఆకు సమయానికి ఉంది కాబట్టి నేను వేసిన. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఇలాగా మసాలా పొడి. ఈ మసాలా పొడి వేసి కూర తిని చూసి మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కావాలంటే ఎలా ఉంది అన్నది. కొంచెం చెక్క కూడా వేసిన నేను. అప్పుడు దత్తదాసు గోకర్ణ వెళ్ళినప్పుడు ఇవన్నీ మసాలా దినుసులన్నీ తెచ్చిండనమాట. నా కాడ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా వేస్తున్నాను అంతే. ఇప్పుడు కొన్ని మిరియాలు వేసిన, 2 యాలక్కాయలు వేసినాను అనమాట. ఇవన్నీ బాగా ఏగిపోయేలాగా వేపుకోవటమే. దీంట్లో ఒకటి మిస్ అయిపోయింది, నేను జీలకర్ర వేసినాను అనమాట. జీలకర్ర వేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది. మీరు ఎక్స్ట్రాగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మంచి జీలకర్ర ఇంకా మెంతులు ఈ మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. చికెన్ మటన్ లాగా ఉంటుంది అనమాట ఏ కూరలో వేసిన మసాలా పొడి. ఇలా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు తీసి వేసుకోండి. కరివేపాకు కొంతమంది తినరు కదా, మనం కూరలలో వేసినమంటే తీసి పక్కన పెడతారు. ఇలాగ మసాలా పొడిలో వేసినమంటే ఇంకా అది కడుపులోకి వెళ్ళిపోతుంది, ఆరోగ్యానికి మంచిది కదా కళ్ళకి.
నేను ఇంక చల్లారిపోయిన తర్వాత ఇది బాగా రోట్లో వేసి దంచిన, మీరు మిక్సీలో అయినా వేసుకోండి. అయితే నేను కూరలో వేసి చూపిలేదు, ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. ఇంతే వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.